జనరేటింగ్ ర్యాండమ్ నెంబర్స్ ఇన్ C#. ఇక్కడ ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ చేసేదానికి ర్యాండమ్ అనే క్లాస్ని బుల్టిన్ క్లాస్ని ఇవ్వడం జరిగింది. మరి దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ద్వారా మీరు ఈ యొక్క ర్యాండమ్ నెంబర్స్ని జనరేట్ చేయొచ్చు. సో మరి ఆ క్లాస్లో నెక్స్ట్ అనే మెథడ్ ఉంటుంది. మరి ఈ మెథడ్ ద్వారా మనం 1 by 1 ర్యాండమ్ నెంబర్స్ని మనకి ఎలా కావాలంటే అలా జనరేట్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే చూడండి, ర్యాండమ్ క్లాస్కి R&D నెంబర్స్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం జరిగింది. అట్లానే ఇంటిజర్కి R&D నెంబర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్లో ఉన్న మెథడ్ నెక్స్ట్ మెథడ్ ద్వారా మనం ఒక ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేసి ఈ యొక్క వేరియబుల్లో స్టోర్ చేయడం జరుగుతుంది. దాన్ని ప్రింట్ చేస్తాం. ఓకే, చూడండి ఈ వాల్యూ ఇప్పుడు ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇంకొకసారి రన్ చేయండి. వాల్యూ చేంజ్ అయింది. సో ఆ విధంగా ర్యాండమైజ్డ్ నెంబర్లు మీకు రావడం జరుగుతుంది. అట్లానే కంటిన్యూస్గా జనరేట్ చేయాలంటే ఇట్లా లూప్లో కూడా మీరు పెట్టుకొని ర్యాండమ్ నెంబర్స్ని జనరేట్ చేయొచ్చు. చూడండి, ఫర్ లూప్లో ఒక వేరియబుల్ తీసుకున్నాను 1 and less than 9. స్టార్టింగ్ వాల్యూ 1 less than 9 వరకు ఈ లూప్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క నెంబర్ జనరేట్ అయ్యి ఈ వేరియబుల్లో స్టోర్ అవుతూ ఉంది. మరి దాన్ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. చూడండి, 8 ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ అయినాయి. లూప్ ద్వారా మనం ప్లేస్ చేయడం జరిగింది. ఒకదానికి ఇంకొకదానికి పొంతన ఉండదన్నమాట. మరి ర్యాండమ్ నెంబర్స్ సీడింగ్ ఇవ్వడం ఎలా అనేది మనం గమనించినట్లయితే ఈ నెక్స్ట్ మెథడ్కి ఇక్కడ 20 అని ఇచ్చాం. సో చూడండి ఏమవుతుంది, 20 లోపలే ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ అవుతాయి అన్నమాట. మామూలుగా అయితే అది వేరే సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ని ఇస్తుంది. మనం ఇక్కడ ఈ విధంగా మనం ఓన్గా సీడింగ్ అనేది ఇచ్చుకొని అంతవరకే నెంబర్స్ని జనరేట్ చేసుకునే విధంగా సెట్ చేయొచ్చు. అలానే మినిమం మ్యాక్సిమం సీడింగ్ కూడా మనం ఇవ్వచ్చండి. 6 ఇచ్చాను, 18 ఇచ్చాను. అంటే జనరేట్ అయిన నెంబర్స్ అన్నీ కూడాను 6కి 18కి మధ్యలో ఉంటాయన్నమాట. ఈ విధంగా మనం ఓన్గా సీడింగ్ ఇచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది.